వీళ్ళ పాలన అయితే బాగానే ఉంది. నెక్స్ట్ కూడా వస్తారు అనుకుంటున్నాం మేము ఖచ్చితంగా. ఫ్రీ బస్ బదులుగా ఛార్జెస్ తగ్గిస్తే బాగుంటాయి. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు కాబట్టి అందరికి మంచి చేస్తారని చెప్తాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి అండి. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు కదండి ఆగస్టు 15 నుంచి, సుమారు 2 నెలలు అవుతుందండి. ఎలా ఉందండి ఇప్పుడు ఫ్రీ బస్ మీరు ఎక్కారా? బాగుందండి. ఇప్పుడు ఫ్రీ బస్లోనే వచ్చానండి. ఎక్కడి నుంచి వచ్చారు? బాగానే ఉంది. నూజివీడు నుంచి వచ్చాను. నూజివీడు నుంచి. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఎంత ఛార్జ్ అయింది? 55 రూపీస్. ఫ్రీయేనా? ఫ్రీ అండి. మరి ఇంతకుముందు నెలలో ఎన్నిసార్లు ప్రయాణం చేసేవారు, ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత మిగులుతుంది? ఒకసారి. మరి ఈ పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు అన్నారు, ఎన్నికల హామీల్లో నెరవేర్చారు. మరి మీరేం చెప్తారు? బాగుందండి ఈ పథకం. బాగుంది. బాగానే ఉంది. సీట్ల విషయంలో రద్దీగా ఉంది, కొట్టుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? లేదండి, పర్లేదు, అందరూ అడ్జస్ట్ అవుతున్నారు. పర్లేదు, బాగానే ఉంది. మరి పథకాలన్నీ కూడా మీ మహిళలకి పెన్షన్లు అని, తల్లికి వందనం అని, ఫ్రీ గ్యాస్ అని, ఉచిత బస్సు అని ఇలా ఇస్తున్నారు కదా, మీరేం చెప్తారు మరి గవర్నమెంట్కి? ఓకే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందండి, ఇలాగే ఉండాలి. రోడ్ల విషయం ఎలా ఉందామా? రోడ్లు బాగానే ఉన్నాయండి. ఇంతకుముందు బాగుండే కాదు రోడ్లు, బస్సులో వెళ్ళా కూడా బాగుండే కదా, ఇప్పుడు బాగానే ఉంది. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు బాగున్నాయి రోడ్లు? బాగున్నాయండి. మరి వచ్చేసరి ఇలాగే ఉంటే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారు, చంద్రబాబు నాయుడు కంపల్సరీ వస్తారు. ఉద్యోగాల విషయంలో రీసెంట్గా మెగా డిఎస్సి తీశారు కదా, మరి చాలా మందికి ఉద్యోగాలు కూడా వినే ఉంటారు. మీరు ఎలా అనిపిస్తున్నామా మరి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపట్టడం? బాగుందండి. బాగుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? 2029లో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారండి? వీళ్ళ పాలన అయితే బాగానే ఉంది. నెక్స్ట్ కూడా వస్తారు అనుకుంటున్నాం మేము ఖచ్చితంగా. అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటండి? బాగా చేశారండి. మా దుర్గగుడిలో కూడా బాగా చేశారు. మొన్న దసరాలో ఉత్సవం పెట్టారు, అన్నీ బాగున్నాయండి. మొన్న దసరా ఉత్సవాలు బాగా జరిగినాయి అంటారా? బాగా జరిగింది, మాది అక్కడే అండి. బాగా జరిగినాయి. గతంలో ఎలా ఉండేవమ్మా, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగా చేశారు, చాలా బాగా వచ్చింది. బాగుంది. ఖచ్చితంగా ఇంకా మెరుగుపడే అవకాశం ఉందంటారా? అనుకుంటున్నాం, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్కి. ఒక మాటలో కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తున్నారంట? బాగానే చేస్తున్నారండి. బాగుంది. రైట్ మేడం, లేడీస్కి ఫ్రీ బస్ ఇచ్చారు కదా, మీరు ఎక్కారండి, ఎలా ఉంది? ఎక్కామండి, బాగానే ఉంది. మేము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బాగానే యూజ్ అయింది. అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేశారండి? మాది కట్టుబడిపాలెం, అక్కడ నుంచి కాకాని వెళ్ళాం ఒకసారి. ఈరోజు ఉయ్యూరు నిన్న ఫంక్షన్ నుండి వెళ్ళాము. బాగానే అనిపించింది. ఎంతసేపు అనిపించిందండి మీకు? అంటే మనిషికి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము అక్కడ ట్రావెల్ చేయాలి, కాకాని వెళ్ళాలి. మా ఊరు నుంచి విజయవాడకి ఒక 40, అక్కడ నుంచి ఒక 40 రూపీస్. మనిషికి మినిమం ఒక 100 వేసుకొని రిటర్న్ వెళ్ళాలంటే సో 100 రూపీస్. ఇప్పుడైతే బాగుందంటారా? బాగుంది. బస్ ఎక్కిన తర్వాత ప్రొసీజర్ ఎలా ఉందండి? అక్కడ ఏమైనా అడిగారా మీకు? ఏం అడగట్లేదు, జస్ట్ ఆధార్ చూపిస్తే టికెట్ కొట్టేస్తాం అంతే, 0 టికెట్ ఇష్యూ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం మహిళలకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండదని చెప్తున్నారు, ఎలా అనిపించిందండి మీకు? బాగానే ఉందండి. నాకు ఇంతవరకు ఎప్పుడు ప్రాబ్లమే అనిపించలేదు. ఎందుకంటే లోకల్లోనే కదా మనం ట్రావెల్ చేసేది, సో మనకి అన్ని నోన్ ఏరియాసే కాబట్టి సెక్యూరిటీ ఇష్యూస్ ఏం అనిపించలేదు. మరి గవర్నమెంట్ మహిళల కోసమే ప్రత్యేకించి ఈ పథకం తీసుకొచ్చారు కదా, మీ అభిప్రాయం ఏంటండి? ఎంతవరకు బాగుందంటారు? నా వరకు బాగానే అనిపించింది. అంటే కొంతమంది సీట్లు ఇరుగ్గా ఉన్నాయి, కొట్టుకుంటున్నారని చెప్పి కొన్ని, అంటే మేబీ కొంచెం రష్ ఎక్కువ అయి ఉండొచ్చు, దీనివల్ల జెంట్స్ కి ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అంటారు? బాగానే ఉందండి, లేడీస్ వైజ్ సపోర్టివ్ గా ఉంది కదా, బాగుంది. అంటే ముఖ్యంగా సూపర్ 6 హామీల్లో లేడీస్ కి ఎక్కువ పథకాలు ఇస్తున్నారండి. అంటే ఓట్లన్నీ లేడీస్ కి ఎక్కువ బెనిఫిట్ అన్నట్టు, స్త్రీ శక్తి కదా అందుకే. అది ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారమ్మా? చాలా, అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చాక చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అన్ని వైజ్గా. ఇప్పుడు నేను చెప్పేదని కాదు, జనాలు కూడా చూస్తున్నారు కదా. సో ఈ ప్రభుత్వం అందరికీ బాగా నచ్చింది, నాకు నచ్చింది, అందరికి నచ్చిందని కూడా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదండి మహిళలకి, మీరు ఎక్కారండి, ఎలా ఉందండి? బాగుందండి. అంటే ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? బస్సుల విషయంలో కానీ, సీట్ల విషయంలో కానీ? బాగానే ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు. చక్కగా వెళ్ళాం, కండక్టర్ డ్రైవర్లు ఎవరు ఇసుక్కోవట్లేదు, శుభ్రంగా వెళ్ళాం, శుభ్రంగా వచ్చాము. అంటే బస్సులో రద్దీ ఎక్కువ ఉందని మాట్లాడుతున్నారు కదా, మీకేమనిపించింది? రద్దీ ఎక్కువ ఉంటుంది, ఉన్నప్పుడు మనం ఇంకో బస్సు చూసుకోవటమే, అంతేగాని రద్దీ లేకుండా బస్సు ఎలా ఉంటుంది? ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము
అవును అదే మోపిదేవి వెళ్ళి వస్తున్నాం. ఎంత సేవ్ అయిందమ్మా మీకు? మాక 400. 400 మిగిలి అంట. అంటే ఇంతకుముందు అదే 400 పెట్టుకుని జర్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ఫ్రీగా వస్తున్నారు. అదే మరి ప్రభుత్వం మీ గురించి ఆడవాళ్ళ గురించి నిర్ణయం తీసుకుని పథకం పెట్టడం ఎలా అనిపిస్తుందమ్మా మీకు? బాగుంది. మాకేం ఇప్పుడు సంపాదన తక్కువైనప్పుడు ఇలాంటి సేవ్ అయినట్టే కదా మాకు. సంపాదన తక్కువ ఉన్నప్పుడు మాకు ఇలాంటివి సేవ్ అవుతాయి. శుభ్రంగా ఉంది, బాగా వెళ్ళొచ్చాము. మరి పథకం పెట్టారు కదా ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్తారు? వందనాలు చెప్తాం, చాలా థ్యాంక్స్ అని చెప్తాం ఇలాంటివి. రైట్. నమస్కారం అమ్మా, మీ పేరు? నాగిని అండి. ఫ్రీ బస్ మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదమ్మా శ్రీశక్తి కింద. ఎలా ఉందమ్మా పథకం? మీరు ఎక్కారా? ఎక్కామండి, బాగానే ఉంది. కాకపోతే ఆ ఫ్రీ బస్ బదులుగా ఛార్జెస్ తగ్గిస్తే బాగుండేది. అందరికి కన్వీనియంట్ గా ఉండేది. బస్సులు ఏంటంటే తగ్గించేసేసారు. బస్సులేమో ఛార్జెస్ ఏమో ఫ్రీ బస్సులు పెట్టేసేసారు. అందువల్ల జెంట్స్ కి బాగా ఇబ్బంది అయిపోతుంది, కొంతమంది బస్సులకి వెళ్ళే వాళ్ళకి. అంటే మీరు జెంట్స్ కోసం ఆలోచిస్తున్నారు అయితే? అంటే అందరూ ఫ్యామిలీలో ఇప్పుడు లేడీస్ మాత్రమే వెళ్తే సరిపోదు కదా, వాళ్ళు కూడా వెళ్ళాలి కదా. అంటే మహిళలకి భద్రత, వాళ్ళకి ఒకవేళ డబ్బులు లేకపోయినా కానీ ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి బాగుందా బాగాలేదండి? బాగుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టారు కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? పథకం బాగుంది, కాకపోతే ఛార్జెస్ తగ్గిస్తే బాగుండేది. ఓకే. అంటే అందరికీ ఛార్జెస్, లేడీస్ కి మాత్రమే కాదు, లేడీస్ కి ఫ్రీ కాకోకుండా అందరికీ ఛార్జెస్ తగ్గిస్తే బాగుండేది. ఇప్పుడు మరి ఈ పథకం పెట్టిన కానీ మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేశారమ్మా? నేను ఈ లోకలేనండి, పెద్దగా ఎక్కడికి వెళ్ళాలి. అంటే ఈ పథకం పెట్టిన ఈ నెల రోజుల్లో మీకు ఎంత సేవ్ చేశారు? ఎంతవరకు మీకు డబ్బులు ఆదాయం? నేను పెద్దగా ఎక్కడికి వెళ్ళాం కదా, నేను ఎక్కడికి వెళ్ళాం కదా, 2-3 టైమ్స్ తిరిగామంతే. 2-3 టైమ్స్ తిరిగామంతే, పెద్దగా ఎక్కడికి అదే ఆ 2-3 టైమ్స్ వరకైనా మీకు ఎంతవరకు సేవ్ అయిందంట? ఒక 150 అనుకోండి. ఓకే. ఇది ఉద్యోగం చేసుకునే మహిళలకి, చదువుకునే పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది అన్నారు. మీకేమనిపించిందమ్మా? అవును, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మీరైతే గృహిణి కాబట్టి పర్వాలేదా? మరి రోడ్ల విషయంలో ఎలా ఉన్నా అంటారు? రోడ్లు కూడా బాగు చేశారు. గుడివాడ రోడ్లు బాగు చేశారు. ఓకే. గుడివాడ అసలు అంతకు ముందు వెళ్తే బాగా గతుకులో ఉండేది, ఇప్పుడు అది బాగు చేశారు. బాగుంది, ప్రభుత్వం బాగుంది. నమస్కారం అమ్మా, మీ పేరు? నా పేరు రమణ అండి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా ఆడవాళ్ళందరికీ, ముసలోళ్ళకి, పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి అందరికీ పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉందమ్మా, మీరు ఎక్కారా? బాగానే ఉందండి, బాగుంది. జనం కూడా తోపుడు లేకుండా చక్క సీట్లు కూడా అందుతున్నాయి, బాగా మంచిగానే ఉంది. అంటే కొంతమంది సీట్లు ఇరుగ్గా ఉన్నాయి, సీట్లు సరిపోవట్లేదు అని చెప్పి కొన్ని మాట్లాడతారు కదా, మీకేమనిపించింది బస్ ఎక్కిన తర్వాత? బస్సు ఎక్కిన తర్వాత అంటే అంతవరకు కూడా అట్లానే ఉంది కదా, ఇప్పుడు కూడా అట్లానే ఉంది. డబ్బులు ఎక్కినప్పుడు అట్లానే ఉంటున్నాయి, ఇప్పుడు లేనప్పుడు కూడా అట్లానే ఎక్కుతున్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేశారమ్మా ఫ్రీ బస్? చిల్లకల్లి నుంచి విజయవాడకి. ఎంతమ్మా ఛార్జీ? అక్కడి నుంచి 115 ఉంది, 135 ఉంది, 95 రూపాయలది ఉంది. ఇప్పుడు మీరు ఎంత సేవ్ అయినాయమ్మా మీ ఊరు నుంచి ఇక్కడ రావడానికి, ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఎంత మిగిలి మీకు? 250 రూపాయలు మిగిలినట్టు. 250 రూపాయలు. మరి ఎంతమంది అదే 250 రూపాయలు ఒకరోజు కూలి పనే మీకు? కూలిపోతుంది, మరి చేసేది ఏమంటది. అప్పుడంటే డబ్బులు, ఇప్పుడంటే డబ్బులు లేవు కదా. ఎక్కడికైతే తెనాల వరకు విజయవాడ, అక్కడి నుంచి మళ్ళీ చిల్లకల్లికి వెళ్తానే ఉన్నాం. మాకు బాగానే ఉంది ఇప్పుడు. మరి ఎక్కడి నుంచి ఎక్కడికైనా రావడానికి ఉంది అంటే గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా రావచ్చారా? రావచ్చు. మరి పథకం పెట్టినందుకు ప్రభుత్వానికి ఏం చెప్తారమ్మా మీరు? ఏం చెబుతాం, ఆయన మంచివాడని చెబుతాం. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు కాబట్టి అందరికి మంచిగా చేస్తారని చెబుతాం. ఇప్పుడు ఇవే కాకుండా ఇంకా పథకాలు మీకు ఏమైనా అందుతున్నాయమ్మా ఇంట్లో? ఇంతవరకు ఏం రాలేదండి, ఇంతవరకు ఏం రాలే పథకాలు అనేది చెబుతున్నారు. మా వారికి వచ్చింది. ఎంత అవుతుందమ్మా? 4000. 4000. ఓకే. మరి ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని అంటారు? ప్రభుత్వ పరిపాలన ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఇప్పుడు వరకు బాగానే మంచి పనులు చేస్తూనే ఉన్నాడు, మంచిగానే ఉంటున్నాడు. ఏదన్నా లేని వాళ్ళకి సహాయాలు చేస్తున్నాడు. ఇప్పుడు మా ఒక్కళ్ళకే కాదు కదా, చాలా మంది కోట్లాది మంది చేస్తూనే ఉన్నాడు కదా ఆయన. అలాగనే అందరూ చేస్తాడు కాబట్టి ఉండే కొద్ది చేస్తాడు. ఇంకా ఇప్పుడు వరకు పర్వాలా. మీకైతే ఫ్రీ బస్ పెట్టడం నచ్చిందా? నచ్చింది.